శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 13 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోతున్నటువంటి ఎటువంటి శుభవార్తలు, ఎటువంటి అశుభవార్తలు అనేవి మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడనప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయం, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రతి సమస్య కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అయితే కలదండి. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే మీనరాశి అనేది రాశిచక్రంలో 12వ రాశి. పురాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా అనుకునే సాధించే వారు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం ఇదనే చెప్పుకోవచ్చు. కార్యరంగంలో ఉదుకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కూడా మొదలు పెడతారు. వీరు అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో ఆరోపణలు, వీరు ఎంత బాధ గురి చేసినప్పుడు కూడా వీరు వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకైతే వెళ్ళగలుగుతారు. ఇక అదేవిధంగా వీరు ఎంతో చలాకీగా, చురుకుదనంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. విశాలమైనటువంటి నేత్రాలతో శరీర దారుణ్యాన్ని కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఎదుటివారిని ఆకర్షించుకునేటువంటి గుణము, అదేవిధంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావం వీరికి అధికంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా వీరి యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతోనే సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎవరినైనా సహాయం కోరి వస్తే మాత్రము వారిని ఉత్తగా అస్సలు వదిలివనికి తిరిగి పంపరు. ఏదో ఒక విధంగా వారికి సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు. కానీ వీరి యొక్క పరిస్థితులు మాత్రము వీరికి ఎప్పుడూ కూడా ఎవరికి కూడా సహాయం అందించే విధంగానే ఉంటాయని, అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మనం వీరి యొక్క దినఫలితాల ప్రకారము రేపటి రోజున మనం చూసినట్లయితే వీరైతే రేపటి రోజున మీ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క భయాన్ని కూడా వీలైనంత వరకు త్వరగా అయితే వదిలేయాలి. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం సత్వరమే పాడేటువంటి మీ యొక్క గ్రహచలనాలు రీత్యా మీ యొక్క ఆరోగ్యంలో పెద్ద కుదుపైనది వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని అనుభవించినటువంటి అవకాశాలు అయితే కోల్పోవాల్సి వస్తుంది. రోజు మీకు రేపటి రోజు చాలా ఎక్కువగా అధికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ ముందుకు వచ్చేటువంటి కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ మీ యొక్క ప్రాజెక్టు గురించి నిబంధనలు అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. పొరుగు వారితో తగాదా మీ యొక్క మూడ్ని అంతా కూడా పాడు చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ యొక్క నిగ్రహాన్ని అస్సలు కోల్పోకండి. ఎందుకంటే మీ కోపము అగ్నికి ఆజ్యం పోసినట్లే. అందువల్ల మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీరు మాత్రం సహకరించకపోతే ఎవ్వరు కూడా మీతో పోట్లాడలేరు. సామరస్యత బంధాలను నెలకొల్చుకునేటట్టు ప్రయత్నం అయితే చేయండి. అల్లము గులాబీతో కూడినటువంటి చాక్లెట్లను ఎప్పుడూ కూడా రుచి చూసారా? మీ యొక్క ప్రేమ జీవితము ఈ రోజునైతే ఒక అద్భుతమైనటువంటి కోణాన్నైతే చూపుతుంది. మీ యొక్క పదును పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలా చేయడానికైతే ఎంతో సహాయపడుతుంది. చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింపునైతే పొందుతారు. మీ యొక్క మాటలు వినకపోతే దయచేసి మీ యొక్క సహనాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. తద్వారా రియాక్షన్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఉన్నటువంటి ప్రతి మూడును కూడా మీ భాగస్వామి దగ్గర అయితే పంచుకోండి. తద్వారా మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన అనేది కలుగుతుంది. అప్పుడు మీ ఇద్దరైతే సంతోషంగా ఉండటానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీకైతే ఒక పెద్ద శిక్ష అనేది పడబోతుంది. ఒక నరకాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. అసలు ఎటువంటి శిక్ష అనేది మీకు పడబోతుంది, ఎందువల్ల ఈ యొక్క పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి,
ఎందుకు అసలు ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా మీ పైన పగబడుతున్నాయి? అసలు ఆ శిక్ష మీకు ఎందుకు పడుతుంది? అనేటువంటి విషయానికి వస్తే గనక మీరైతే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ, లేదంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక అది ఎంత బయటపడినప్పటికీ కూడాను ఎన్ని మీకు అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరు ఎన్నెన్నో ఇబ్బందులను, బాధలను గురవుతూ వస్తున్నారు. ఆ యొక్క సమస్యకు మీరు ఎంతో లోపల మదన చెందుతూ వస్తున్నారు. అది మీ యొక్క శారీరక సమస్య మాత్రమే కాదు, మీ యొక్క మానసిక సమస్యగా కూడా మారబోతుంది. అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయినా మీ యొక్క జీవితంగా మారిపోతుంది. ఆ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడబోతుంది. ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా మారబోతున్నాయి. దానివలన మీ యొక్క సమస్య ఎంతో తీవ్రమైనటువంటి పరిస్థితులుగా మీ యొక్క మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్యగా అదైతే మారనుంది. అది ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్నైతే చూడబోతున్నారు. ఆ బాధతో మీరు విలువెల్లాడిపోతారు. అయితే ఈ యొక్క రహస్యం అనేది వేరే ఒక విద్య కాదండి. చెప్పక తప్పనటువంటి పరిస్థితిలో ఆ యొక్క రహస్యం అనేది మీరే మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు. ఇక ఈ సమస్య కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక దీని కారణంగా మీకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక దీని ఫలితంగా మీకు వచ్చినటువంటి అవకాశాలన్నిటిని కూడా మీరే చేజార్చుకుంటారు. ఇక మీరు ఉన్నటువంటి వేరే వేరే రంగాల్లో కూడా మీ యొక్క పేరుకైతే చాలా పెద్ద భంగమే కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా మీకైతే డబ్బు సంపాదన కోసం మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో డబ్బును పొదుపు చేయటం మంచిదేనండి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయటం ఎంతవరకు సమంజసం కాదు. మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా అవసరం కదా. కాబట్టి దయచేసి ఇటువంటి పరిస్థితిలో మీరు మాత్రం మీ యొక్క ఆరోగ్య సమస్యలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇక అదేవిధంగా ఎదుటివారి యొక్క మాటల విషయంలో అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు మీ యొక్క పర్సనల్ విషయాలను సైతం అంతా నా వారే ఇంకా నన్ను నా గుడ్డిగా నమ్మేశారు అన్నట్లుగా మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా వారిని గుడ్డిగా నమ్మేసి వారితో చెప్పేస్తూ ఉంటారు. అసలు మీకు ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలకు మీకు ఉన్నటువంటి ఇటువంటి బాధలన్నిటి కూడా సమస్యల కారణం ఏంటో తెలుసా? మీరు ఈ విధంగా వారికి అంతా కూడా గుడ్డిగా నమ్మి వారితో షేర్ చేసుకోవడమే. కాబట్టి ఇంత మంచి మనసు ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితులను ఆ దేవుడు చూస్తూ ఉండడు కదా. ఎందుకంటే ఈ యొక్క దానగుణము మీరు చేసేటువంటి మంచి పనులు మీ యొక్క క్షమాగుణము అంతా కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. ఇంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడు ఏది కూడా లోటు చేయడు కదా. మన యొక్క జీవితంలో వరించినటువంటి నష్టాలను కష్టాలను మాత్రమే ఆ యొక్క భగవంతుడు మనకి ప్రసాదిస్తూ వస్తాడు. మీకు తెలిసినటువంటి తప్పుల రీత్యా నీకు ఈ కష్టం అనేది మీకు పుట్టుకు వచ్చింది. మరి ఇబ్బందులు పడేటువంటి ఈ సమస్యలను భగవంతుడు అతి చేరువలోనే మీకు తొలగించబడతాడు. అతి త్వరలోనే మీకు ఎంతో సంతోషకరమైనటువంటి ఎంతో అద్భుతమైనటువంటి రోజులనైతే మీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదించబోతున్నాడు. ఇక ఈరోజు దినఫలితాల ప్రకారము ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఏ పనిని మొదలుపెట్టినా ఏ పని చేయాలనుకున్నా కూడా అది ఎంతో విజయవంతంగా అయితే ఈరోజు ముగినుంది. ఇక విద్యార్థులకు గమనించినట్లయితే చదువు విషయంలో అయితే వారు చక్కగా రాణించబోతున్నారు. ఇక ఈ యొక్క రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా మంచి అప్డేట్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కానీ మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం ఖచ్చితంగా అందుకుంటారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారికి ఎవరైనా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అతి చెరువులోనే మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే రానుందండి. ఇక ఎవరైతే వ్యవసాయ రంగంలో కానీ లేదంటే వారి యొక్క వృత్తిపరమైనటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికైతే రేపటి రోజున మిశ్రమ ఫలితాలు అయితే అందించనుంది. అయితే రేపటి రోజున మీకైతే శారీరక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. వెన్ను నొప్పి, తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న సమస్యలను మీకు ఆరోగ్య సమస్యలుగా గురి చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా రేపటి రోజున మీకు కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలైతే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరైతే ఆదిత్య నారాయణ సూత్రాన్ని పాటించండి. ఖచ్చితంగా పాటించడం వల్ల మీకైతే ప్రతికూలంగా మారుతుంది. అదేవిధంగా నిత్యం కూడా తులసి దేవుని పూజించడం ద్వారా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మీకు ఎన్నో శుభకరమైన ఫలితాలు అయితే చూస్తారు. అదేవిధంగా మీకైతే శివారాధన తప్పనిసరి అండి. శివనామ స్మరణ అసలు మరొకండి. హనుమాన్ చాలీసా పాటించండి. దుర్గా చాలీసా పాటించండి.
అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు పెద్దలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే పొందుతారు. తెలుసులాగండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.